హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం గురించి. ఈ పోలవరం గురించి మనం డీటెయిల్డ్ డిస్కషన్ అనేటటువంటిది చేసాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా మనం చాప్టర్ 7లో ఈ యొక్క పోలవరం డిస్కషన్ అయితే జరిగింది. మనకి చాప్టర్ 7లో అది లింక్ ఇస్తాను కింద, ఒకసారి చూడండి. మనకి ఇంకా క్లారిటీగా మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఆగస్టు 14 కల్లా ఎడమ కాలువకి నీళ్ళైతే ఇస్తాము అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనకి ఇక్కడ చూసుకుంటే ఏ కాలువకి? ఎడమ కాలువకి. ఇది మనకి గోదావరి రివర్ అనుకుంటే గోదావరి రివర్కి మనకి ఎడమ కాలువ, మనకి విశాఖపట్నం ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడికి విశాఖపట్నంకి సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకు కూడా వాడుకోవచ్చు అనమాట. అలాగే మనకి కుడి కాలువ రైట్ కెనాల్ వచ్చేసి మనకి రాయలసీమ ప్రాంతానికి అయితే వెళ్తుంది అనమాట. అందులో భాగంగా ఏంటంటే మనకి ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకి అయితే నీళ్ళు ఇస్తాము. 2027 మార్చ్ ఆర్ ఏప్రిల్కి పోలవరం అయితే పూర్తి చేస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనకి ఎర్తకం రాక్ ఫీల్డ్ అనేటటువంటిది అయితే దాదాపుగా పూర్తి అయిపోయింది. అలాగే మనకి స్పిల్వే ఛానల్ కంప్లీట్ చేసేసాము. అలాగే స్పిల్వే ఛానల్ రెండు కూడా మేము కంప్లీట్ చేసేసాము. ఎడమ కాలువ, కుడి కాలువ కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా 80% పైగా అయితే పోలవరం పనులు అయితే పూర్తయ్యాయి అని చెప్తున్నారు ఈ ఆర్టికల్ నుంచి. అది ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకుంటే పారిశ్రామిక పార్కులు అయితే ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. గత 10 రోజులు పెట్టి అయితే దీని గురించి మనం డిస్కషన్ అయితే చేస్తున్నామండి. ఏం లేదు, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్త రావాలి, అది మనకి థీమ్ అనమాట. అందులోని భాగంగా ఇక్కడ మనకి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి పారిశ్రామికంగా మనకి ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహకాలు కావాలి, ల్యాండ్ కావాలి, అలాగే విద్యుత్ కావాలి, అలాగే అన్ని సౌకర్యాలు కావాలన్నమాట. జిఎస్టీ మినహాయింపులు అయితేనేమి. ఎందుకంటే ఒక కంపెనీ కానీ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే వాళ్ళకి తగిన సదుపాయాలు అనేటటువంటి కల్పించాలి. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో మనకి జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాగే ఎక్కడైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి మనకి స్టాంప్ డ్యూటీలు అవ్వచ్చు, అలాగే రిజిస్ట్రేషన్కి ఫీజు అవ్వచ్చు, మినహాయింపు అనేటటువంటిది ఇవ్వాలి. రీసెంట్గా మనం చూసాం, అన్ని కంపెనీలకు కూడా అలాగే ఇస్తున్నారు. ఆ ఎస్టిమేటెడ్ అమౌంట్ కూడా చూస్తున్నాం మనం. అయితే ఇందులోని భాగంగా మనం ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మనకి జొన్నగిరి దగ్గర మనకి మైసూరు వారు చేస్తున్నారు కదా, జియో మైసూరు వారు బంగారం ఉత్పత్తి, వాళ్ళకు కూడా ఏం చేసాం, స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీ నుంచి మినహాయింపు అనేటటువంటిది ఇచ్చాం. అది కూడా ఆ భారం ప్రభుత్వమే భరిస్తుంది. సిఎస్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేస్తే వాటి యొక్క ఫీజు కూడా మనమే కట్టుకున్నాం అన్నమాట. మనమంటే ప్రభుత్వం కట్టింది, అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఈ పారిశ్రామికలో భాగంగా మనకేంటి, విజయనగరంలో మనకేంటి JSW జిందాల్ వారు ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే పెడుతున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 175 మనకి పార్కులు అయితే మేము పెడతాము అనేసి గత 2 రోజులు బట్టి అయితే చెప్తున్నారనమాట. అందులో కనీసం మనకేంటంటే అట్లీస్ట్ ఎలాగలేదన్నా మనకి 3,50,000 ఎకరాలు అయితే దీనికి అవసరము. దాన్ని ల్యాండ్ పూలింగ్ అయితే చేయండి అనేసి చెప్తున్నారనమాట. ఈరోజే మనకేంటంటే ఎమ్యూనరేషన్ పత్రాలకి చివరి రోజైన గత 3 రోజులు బట్టి డిస్కషన్ అయితే జరుగుతుంది మనం. అయితే మాకు కొంచెం ఎక్స్ట్రా ఒక 10 రోజులు గడువు అయితే ఇవ్వండి, డిజిటలైజేషన్ ఇంకా చేయలేదు అనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ సిఎస్ అయితే కేంద్రానికి అయితే లేఖ రాస్తున్నారన్నమాట. ఎందుకంటే మన ప్రకారం చూసుకుంటే దాదాపుగా మనం ఏంటంటే చూడండి, అమరావతి నుంచి ఓకేనండి గడువు పొడిగించాలని ఈసీకి అయితే లేఖ రాస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది ఇంకా రాలేదనమాట. దాదాపు మనకి ఏంటంటే 39 లక్షల మంది ఇంకా వాటర్లు అనేటటువంటి వాళ్ళు లేరనమాట. అంటే ఇంకా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఈ బిఎల్ఓస్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వలేదనమాట కొన్ని కారణాల వల్ల. ఏంటి ఆ కారణాలు అంటే చాలా కారణాలు మనకు ఉన్నాయి. అదే వాటర్ అనేటటువంటి వ్యక్తి గ్రామంలోనే ఒకటి ఉంటుంది,
అలాగే వలస వెళ్ళిపోతాడో అక్కడ కూడా ఓటు ఉంటుంది అనమాట. అంటే పట్టణంలో ఓటు ఉంటుంది, గ్రామంలో ఓటు ఉంటుంది. పట్టణంలో తీసుకున్నవాడు ఇక్కడ గ్రామంలో మరి తీసుకోడు, ఇది డిస్ప్యూట్ అవుతుంది అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే 2002 ప్రకారం మనకి ఏంటంటే లిస్ట్లో వాళ్ళ పేరు ఉండట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అటువంటి మంది కూడా చాలామంది మనకు ఉన్నారనమాట. సో ఇదంతా ప్రక్రియ పూర్తి అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మేము డిజిటలైజేషన్ అయితే చేయలేదు, మాకు కొంచెం టైం ఇవ్వండి 10 days అనేసి అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకి 4,19,00,000 పైగా ఓటర్లు ఉంటే దాదాపుగా మేము 4 లక్షల మందికి అయితే చేసేసాము, ఫామ్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా అవ్వలేదని చెప్తున్నారనమాట. ఇంపార్టెంట్ స్పోర్ట్స్ లేదా అవార్డ్స్ ప్రధానంగా సంబంధించినటువంటి అవార్డుల కేటగిరీ కింద జ్ఞాన్పీఠ్ అవార్డు అనమాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకిది సాహిత్యంలోనే ఇదే మనకి అత్యున్నత పురస్కారం అనమాట. ఈ యొక్క పురస్కారం అనేటటువంటిది మనకి ప్రముఖ తమిళ కవయినమటి అలాగే పాటలు కూడా రాస్తారు సాహితీవేత్త అయినటువంటి వైరముత్తుకి మనకి 2025కి గాను ఏడాదికి గాను ఈ అవార్డు అయితే ప్రకటించారనమాట. అయితే ఎవరు మాజీ మంత్రి కరణ్ సింగ్ దీన్ని అందించారు. దీనికి 11 లక్షల నగదు ఉంటుంది. అలాగే సరస్వతీదేవి మనకి కాంస్య విగ్రహం కూడా అందజేస్తారనమాట. అయితే ఈ యొక్క అవార్డు అందుకున్న వారిలో మనకి ఈయన తమిళం నుంచి 3వ వ్యక్తి అనమాట. ఇంతకుముందు మనకి వైరముత్తు అనేటటువంటి వారు మనకి 3వ తమిళ వ్యక్తిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. దేనికంటే మనం ఒకసారి చూసుకుంటే మొదటి కలిక్కట్టు 2003లో మనకి ఈయన రచించినటువంటి కలిక్కట్టుకి మనకి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదేగా మనకు వైరముత్తుకి దాదాపు 7 చలనచిత్ర అవార్డులు అయితే మనకు వచ్చాయన్నమాట. అయితే 2003లో ఈయనకి పద్మశ్రీ లభించింది, 2014లో మనకి పద్మభూషణ్ కూడా వచ్చింది అనమాట. మనకి ఎక్కడ గుర్తుంచుకోవాల్సింది వైరముత్తు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్రధానంగా ఇన్ని వేల ఎకరాల్లో 4 ఎకరాల్లో ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు అయితే కావాలి. ఇందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది టాప్ 2, ఎందుకంటే ఇవే ఎక్కువ పెట్టుబడులు అలాగే ఎక్కువ ఉపాధి అవకాశాలు అనేటటువంటిది మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇన్ఫో కిసాన్ సెర్చ్ ఇది నెల్లూరుకి సంబంధించింది. ఇక్కడ నెల్లూరులో పెడుతున్నారు మనకి. ఇక్కడ 2776 విస్తీర్ణంలో మనకు పెడుతున్నారు అనమాట. దాదాపు 870 కోట్లు పైచిలుకు ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్ఫో కిసాన్ సెర్చ్ వారు అనమాట. అలాగే మనకి JSW ఇండస్ట్రియల్ పార్క్ చెప్పుకున్నాం కదా, విజయనగరంలో పెడుతున్నారు. దాదాపు మనకి 1163 ఎకరాల్లో ఇది పెడుతున్నారు. ఖర్చు ఎంత అంటే 530. ఇంపార్టెంట్. దాదాపు ఉపాధి మనకి 45,000 మందికి అయితే ఉపాధి కలుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే తుంగభద్ర అధ్యాయానికి మనకి హై పవర్ కమిటీ అంటున్నాం అనమాట. హై పవర్ కమిటీ దాదాపు 9 మంది సభ్యులతో మనకి హై పవర్ కమిటీ అనేటటువంటిది కేంద్రం మనకి నియమించింది. ఇందులోని భాగంగా మనకి ఏంటంటే మొన్న తుంగభద్ర నదికి గేట్లు పెట్టాం కదా, 3 రాష్ట్రపతులు, తెలంగాణ నుంచి రేవంత్, అలాగే మనకి కర్ణాటక నుంచి DK శివకుమార్, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు 3 కలిసి మనకి తుంగభద్ర గేట్లు అయితే ఓపెన్ చేశారనమాట. మరమ్మతు చేసినటువంటి 133 గేట్లు. ఇందులోని భాగంగా అయితే రావాల్సిన వాటాల గురించి ఒక్కొక్కరు కూడా అంతర్రాష్ట్ర జలమండలి ఆధ్వర్యంలో 262 ఆర్టికల్ ప్రకారము మనకి ఏంటంటే కేంద్రం అనేటటువంటి 9 మందితో మనకి ఒక కమిటీ వేసింది. దాని రిపోర్ట్ రావాలి. ఈ రిపోర్ట్ 6 నెలలు టైం ఇచ్చారనమాట. ఆ యొక్క రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క విభజన అనేటటువంటిది జరుగుతుంది. ఎవరెవరికి ఎన్ని TMCలు వాటా రావాలనేటటువంటిది. మనకి అమరావతిలో అయితే ఒక 300 ఎకరాల్లో మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా మనకి ఏంటంటే ఒక మినీ అమెజాన్ అనేటటువంటిది అడవులు నిర్మిస్తున్నాం అనమాట. ఇంతలో దాదాపుగా 20,000కు పైగా చెట్లు ఉంటాయి. అలాగే మొక్కలతో దట్టమైన అడవిని కూడా నిర్మిస్తున్నాం అనమాట. ఇందులో మనకి 400 జాతులు మొక్కలైతేనేమి, అలాగే ఏవైతే మనకు అంతరించిపోతున్నాయో కేటగిరీ ప్రకారం మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎండేంజర్డ్ అవ్వచ్చు,
ఈ ఎండమిక్ అవ్వచ్చు, ఎండమిక్ స్పీసెస్ అవ్వచ్చు, ఎండేంజర్డ్ అవ్వచ్చు. ఈ పదాలకు మనకు అర్థం తెలియాలి. ఎక్స్టెంట్ అవ్వచ్చు. ఎండేంజర్డ్ ఫస్ట్ది ఏంటంటే మనకి ఎండమిక్. ఎండమిక్ అంటే స్థానిక జాతుల రక్షణ అనమాట. అక్కడే ఉంటాయి, ఇంకెక్కడ అవి ఉండవు అనమాట. ఎండేంజర్డ్ అంటే ఇంకా అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి ఆ జాతులు అనమాట. అటువంటి మొక్కలు కూడా మనం వేస్తాం. ఎక్స్టింక్ట్ అంటే మరి వేయడానికి లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఈ మొక్కలు అవ్వచ్చు, జాతులు అవ్వచ్చు, వృక్షాలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఈ జాతి అనేటటువంటిది అంతరించిపోయాయి అనమాట. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవని అర్థం. ఆ కోవలంకి సంబంధించి మనకి అన్ని జాతులను కూడా ఇక్కడ మనం తెచ్చి వేస్తున్నాం అనమాట. పెద్ద పెద్ద సెలయేర్లు టైప్ ఆర్టిఫిషియల్గా నిర్మిస్తున్నాము. అలాగే పర్యాటకులను ఆకర్షించడానికి ఒక రోప్వేలు, రన్వేలు కూడా నియమిస్తున్నామన్నమాట. అదేవిధంగా ఇది మనకి విద్యార్థులు కావచ్చు, సైన్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఇది ఒక ఆలవాలుగా నిలుస్తుందన్నమాట. ప్రయోగాలు చేసుకోవడానికి అయితేనేమి ఇవన్నిటికీ కూడా. వ్యూహాత్మక భాగస్వామ్యాలకు పెద్దపీట ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి ఇది. ఎందుకంటే గత నెల రోజులు బట్టి మనం చూస్తున్నాం, ప్రధానమంత్రి గారు ఏంటంటే ఇండోనేషియా వెళ్ళారు, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళారు, అలాగే న్యూజిలాండ్ వెళ్ళారు. 3 పర్యటనలు అయితే చేశారు. ఈ 3 పర్యటనలు కానీ మనం చూసుకుంటే ఈస్ట్ పాలసీ కింద ఇక్కడ మనం చేశారనమాట ఈ పర్యటన. అలాగే ఇది మనకి ఏది సంతరించుకుంటుందంటే ఇది దాదాపుగా మనకి దక్షిణ చైనా సముద్రం అవ్వచ్చు. అలాగే ఈ రీజియన్ మొత్తం కూడా ఈ పర్యటనలో మనకి ఏంటంటే ఆయన ఎప్పుడైతే పర్యటించారో దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది లభించింది. సో ఇందులో భాగంగా మనం ఏంటంటే ఈ 3 పర్యటనలు ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ కన్వెన్షన్స్ కిందగా మనం చూడాలన్నమాట. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం మనం? మోదీ గారు ఇండోనేషియా వెళ్ళారు. ఇక్కడ ఇండోనేషియాలో ఏంటి పరిస్థితి? అక్కడకున్న అగ్రిమెంట్స్ అయితే మనం చేసుకున్నామన్నమాట. ఏంటి ఇండోనేషియాకి మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ది ఒక్కొక్కటి ఏంటంటే, ఫస్ట్ మనం చూసుకుంటే నికెల్, అలాగే ఖనిజ సరఫరాలు. ఇవేంటంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, హైటెక్ పరిశ్రమలు అవ్వచ్చు. అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి మన నుంచి వాళ్ళకి ఏమి వెళ్తాయి? మన నుంచి వాళ్ళకి బ్రహ్మోస్, అలాగే క్షిపణులు, ఇవన్నీ కూడా ఇంటర్చేంజ్ చేసుకుంటాం. తద్వారా మనకి విదేశీ మారక ద్రవ్యం కూడా ఎగస్ట్రాగా మనకి లభిస్తుంది అనమాట. ఇది ఇండోనేషియాతో సంబంధించింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వ్యూహాత్మకంగా ఈ యొక్క దక్షిణ చైనా ప్రాంతం మీద మనకి పట్టు అనేటటువంటిది లభించడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి ఆస్ట్రేలియా వెళ్ళాం. అక్కడ ఏం చేసాం? ఆల్బనీస్తో మోదీ గారు ఏం చేశారంటే దాదాపుగా మనకి అక్కడ క్రిటికల్ మినరల్స్ గురించి ఒప్పందాలు మెయిన్గా జరిగాయి అన్నమాట. క్రిటికల్ మినరల్స్ లిథియం అవ్వచ్చు, కోబాల్ట్ అవ్వచ్చు, ఇటువంటి మినరల్స్తో మనం టైఅప్ చేసుకున్నాం. అలాగే అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మనకి థోరియంని, అలాగే యురేనియంని మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి వీటిని కూడా దిగుమతి చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అక్కడ మనం సెటిల్మెంట్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నాం. అలాగే తర్వాత న్యూజిలాండ్ వెళ్ళారు. న్యూజిలాండ్లో కూడా ఏంటంటే రక్షణ రంగము, ఆర్థిక రంగంలో వాళ్ళతో కూడా టైఅప్స్ అనేటటువంటి పెంచుకున్నాం. 40 సంవత్సరాల్లో ఇదే మనం అక్కడ మన ప్రధాని అనేటటువంటి వారు సందర్శించడం అనమాట. ఇంతవరకు ఎవరు అలా చేయలేదు. ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే దక్షిణ చైనా సముద్రం మీద చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి అన్నమాట. ఈ స్ట్రాటజిక్ కన్వెన్షన్స్ అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క 10 days బట్టి చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఇక్కడ షెడ్యూల్ ప్రాంతాల గురించి మనకి గిరిజన జనాభా ఆధారంగా రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే మహారాష్ట్రలో చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో మనం కూడా అటువంటిది చెయ్యాలి అనేటటువంటిది మన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా ప్రాతిపదికకి మాత్రమే వాళ్ళకి ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలి అనేసి అటువంటిది మనకి జీవో 3కు ప్రత్యామ్నాయంగా మనకి 2025లోనే మనకి కమిటీ వేసామన్నమాట. ఆ కమిటీ ఇప్పుడైతే మనకి నివేదిక ఇచ్చిందనమాట. ఆ కమిటీ ఏం చెప్తుందంటే మహారాష్ట్రలో ఏంటంటే మనకి ఇన్ని సీట్లను వాళ్ళకి కేటాయించలేదన్నమాట.
షెడ్యూల్ క్యాస్ట్ మనకి దాదాపు ఒక 10%, 20% అని కేటాయించలేదు. ఆ షెడ్యూల్ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు అధ్యయనం చేసి షెడ్యూల్ ప్రాంతాల జనాభా ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టుగా మాత్రమే వాళ్ళు అనేటటువంటి వారు చేశారనమాట రిజర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షెడ్యూల్ ప్రాంతం ఉంది మహారాష్ట్రలో, అందులో 50% పైన షెడ్యూల్డ్ క్యాస్ట్ జనాభా ఉన్నారు, ఎస్టీ జనాభా, ట్రైబ్ జనాభా. అప్పుడు ఏం చేశారంటే రిజర్వేషన్ అనేటటువంటిది 70-80% వాళ్ళు అమలు చేశారు. అదే 25-50% ఉన్నారనుకోండి అక్కడ జనాభా, షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభా, అప్పుడు 50% రిజర్వేషన్ అమలు చేశారు. అదే మనకి 25 బిలో మనకుంటే వాళ్ళకి రిజర్వేషన్ అనేటటువంటిది 30% చేసి మిగతాది జనరల్ కేటగిరీ కింద పెట్టుకున్నారనమాట. ఇలా జనాభా ఆధారంగా మాత్రమే చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనకేంటంటే కోర్టుల ద్వారా న్యాయస్థానాలను చాలామంది వెళ్ళడానికి ఆశ్రయిస్తారనమాట. ఇవి కూడా తగ్గడానికి మనకి అవకాశం ఉంటుంది అని ఈ యొక్క కమిటీ అయితే ఇచ్చారనమాట, రిపోర్ట్ అయితే ఇచ్చింది. అయితే దీని మీద మరి కొంచెం న్యాయ విభాగ సంబంధంలో ఏవైనా మనకు ఆటుపోట్లు రావచ్చని మనకేంటంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్ సహాయం గురించి వాళ్ళతో డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. మనకు అడ్వకేట్ జనరల్ తెలుసు, ఈయన రాష్ట్రంలో అత్యధిక హోదా అనమాట. ఏ యొక్క న్యాయస్థానంలోకి వెళ్ళైనా ఆయన వాదనలు వినిపించవచ్చు గవర్నమెంట్ తరపున అనమాట. ఆయనతో మనకి డిస్కషన్ అయితే జరుగుతుంది. వన్స్ అది కూడా ఫిక్స్ అయిపోతే తర్వాత మనం షెడ్యూల్స్ ట్రైబ్ యొక్క జనాభా కూడా రిజర్వేషన్ అనేటటువంటిది ఏం చేయాలనేటటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ విభాగంలోనే మనం దీన్ని చెప్పుకోవచ్చు. పోలవరం బనకచెర్లపై ఏపీకి నోటీసులు ఇవ్వండి అని తెలంగాణ అయితే మనకు ఒక పిటిషన్ దాఖలు చేసిందనమాట. అయితే సుప్రీం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. మీరున్న పలంగా ఇప్పుడు నోటీస్ ఇవ్వమంటే ఇవ్వడం జరగదు, దానికంటూ ఒక ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది. ఒరిజినల్ షూట్ ప్రకారంగా మనకి ఈ యొక్క ఏమంటామంటే నోటీస్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వడం జరగదు, మీరు ఒరిజినల్ షూట్ విచారణ ప్రక్రియ ప్రకారంగా రండి, అప్పుడు మేము ఆలోచిస్తాము, ప్రస్తుతానికైతే ఇవ్వము అనేసి చెప్తుంది అనమాట. ఏంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే మన ఏపీకి సంబంధించింది అనమాట. కృష్ణానదికి నీళ్ళు తేడానికి సంబంధించినటువంటి ప్రాజెక్టే. దీనివల్ల మాకు ఇబ్బంది అనేటటువంటిది వస్తుందని తెలంగాణ ప్రభుత్వం అనేటటువంటిది దాఖలు చేసింది అనమాట. అయితే ఇది ఎప్పుడో ఆల్రెడీ చేసేసారనమాట. ఏంటి, ఎప్పుడో మనకి రిజల్ట్ అయితే ఇచ్చేసారు కోర్టు, కానీ మళ్ళీ ఏం చేసిందంటే తెలంగాణ నోటీసులు ఇవ్వండి అనేసి అడుగుతుంది అనమాట. అయితే ప్రస్తుతం మీరేం చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు వాదోపవాదాలు వినిపించాలి, తర్వాత మనకి కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కోర్టు అనేటటువంటి తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇచ్చిన తర్వాతే మీరు దాఖలు అనేటటువంటి చేయాలి. ఇది ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ని కానీ చూస్తే అవేమీ చేయకుండా మీరు డైరెక్ట్గా నోటీస్ ఇచ్చామంటారు, అది ఇవ్వడం జరగదు. ముందు మీరు నోటీస్ ఇస్తే అప్పుడు మేము దానికి కౌంటర్ దాఖలు చేయమని ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతాం. ఇది ప్రాసెస్ అనమాట. ఈ విధంగా చెప్పింది ప్రభుత్వం అయితే, సుప్రీంకోర్టు అయితే ఇలా చెప్పింది అనమాట. పారదర్శక చట్టబద్ధ విధానాల్లోనే పౌరసత్వాన్ని ధృవీకరించాలి అని చెప్తున్నారనమాట. అయితే గౌహటి హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పునైతే సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే మనకు తెలుసు, మన దేశం యొక్క ఆయన పౌరుడా లేకపోతే ఆయన విదేశీయుడా అనేటటువంటి నిర్ధారించే ప్రక్రియలో డిస్ప్యూట్స్ వచ్చాయన్నమాట. చాలామంది ఏటవుతుంటారంటే అక్రమ వలసదారులు వచ్చేసి ఇక్కడ ఉండిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ చిన్న చిన్న మార్పులు, పేరులో తప్పులు ఉండడం వల్ల నువ్వు ఈ యొక్క దేశానికి సంబంధించినవి కాదు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది, గౌహటి హైకోర్టు. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే చిన్న చిన్న మార్పులు, పేరులో తప్పులు ఉండడం వల్ల రేషన్ కార్డు అవ్వచ్చు, ఆధార్ కార్డు అవ్వచ్చు, వాటిని తప్పుని చూపి నువ్వు దేశ పౌరుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. దాని గురించి ఆర్టికల్ అనమాట.
దీని ప్రకారంగా మనకేంటంటే చాలా ఆర్టికల్స్ వైలేషన్ అయితే జరుగుతున్నాయి. సమానత్వ హక్కు 14 అయితేనేమి, 19 హక్కు ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా ఇల్లుని ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. 19 ఆర్టికల్స్లో ఏ నుంచి ఎఫ్ వరకు మనకు ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ ప్రకారం ఇదైతే వైలేషన్ అయితే జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఎవరంటే మెయిన్ ధర్మాసనమే. నెక్స్ట్ ఆర్టికల్స్ చూసుకుంటే 118 ఏళ్ళ తర్వాత మనకి జిబ్రాల్టర్ సరిహద్దు సంఖ్యలు అయితే తిరుగుతున్నాయన్నమాట. ఏంటి జిబ్రాల్టర్ అంటే మనకి ఇది స్పెయిన్ ఆనుకొని మనకి ఉంటుందన్నమాట. స్పెయిన్ ఆనుకొని ఈ యొక్క జిబ్రాల్టర్. అయితే ఇది ఏంటంటే ఈ యొక్క దీనికి వెళ్ళాలంటే ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దుగా ఇది ఏర్పాటు చేశారనమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశంకు వెళ్ళేటటువంటిది ఫార్మాలిటీస్ ఇక్కడ అప్లై అవుతాయి. జస్ట్ సైకిల్తో వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి. కానీ ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఉంటారు. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. ఇలా మనకు దాదాపు 118 సంవత్సరాల పాటు జరుగుతుందన్నమాట. వలస కూలీలు అందరూ అక్కడికి వెళ్తారు ఈ జిబ్రాల్టర్ దగ్గరికి. ఇక్కడి నుంచి అవసరం లేదు. ఈ జిబ్రాల్టర్ అనేటటువంటిది లండన్ ఆధ్వర్యం, ఓకేనా, బ్రిటన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేదన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఆ సరిహద్దుని ఎత్తేసారు. ఇక డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. స్పెయిన్ నుంచి యూరప్కి, యూరప్ నుంచి స్పెయిన్ మనకి ఇక్కడ రాకపోకలు జరుగుతాయి. తద్వారా కాలయాపన అనేటటువంటిది మనకు తగ్గొచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. దేనికి సంబంధించిందంటే ఇది మనకి సిఆర్ఎస్ అయితే రీసెంట్గా 2024ది, ఈ 2 సంవత్సరాలది సంబంధించి 2024 నుంచి 2026 2 సంవత్సరాలు కదా, దాని డేటా అయితే మనకి ఇక్కడ ఇచ్చేసింది అనమాట సిఆర్ఎస్ అయితే. దాని యొక్క దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట, ఓకేనండి. ఇక్కడ మనం చూసుకుంటే సిఆర్ఎస్ చూసుకోండి, ఇక్కడ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట, ఓకేనా. మనకి ఇక్కడ ఆర్టికల్ చూసుకుంటే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలోనూ అవ్వచ్చు, అలాగే పురపాలక మున్సిపాలిటీలు అవ్వచ్చు, ఈ యొక్క బోర్డు అనేటటువంటిది ఉంటుంది. జననాలు, మరణాలు నమోదు ప్రక్రియ అనేటటువంటివి ఇవి చేస్తాయి అన్నమాట మన గ్రామ పంచాయతీలో. బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు అనమాట, ఓకేనా. అయితే ఈ యొక్క సిఆర్ఎస్ ప్రకారం మనకి నివేదిక అయితే ఇచ్చిందనమాట. ఏంటంటే 48 జననాలు జరుగుతున్నాయి, 17 మరణాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేసి ఏ జిల్లాలో ఎక్కువ, ఏ జిల్లాలో తక్కువ అనేటటువంటిది మనకు బిట్టు తక్కిందల్లా మనకు అనవసరం. కర్నూలులో అయితే అత్యధిక జననాలు అయితే జరుగుతున్నాయండి. దాదాపు 54,000 మంది పుడుతున్నారు. అలాగే మనకి గుంటూరులో ఎక్కువ మంది చనిపోతున్నారనమాట. దాదాపుగా ఏంటంటే మనకి 26,000 పైచిలుకు మంది చనిపోతున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఎక్కువ జననాలు నమోదవుతున్నాయి అని అడుగుతాడు. కర్నూలులో. మరణాలు ఎక్కువ గుంటూరులో, అంతే. అలాగే అత్యల్పంగా ఎక్కడ పుడుతున్నారు, ఎక్కడ తక్కువ పుడుతున్నారంటే బాపట్లలో మనకి పుడుతున్నారన్నమాట. బాపట్ల 12,000 మంది. అదేవిధంగా మనకి అత్యల్పంగా ఎక్కడ తక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అది కూడా మనకు అడుగుతాడు. అల్లూరు సీతారామరాజు జిల్లా, ఓకేనండి. ఈ 2 మనకి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్లో. ఒకటి మనకేంటంటే అత్యధికంగా ఎక్కడ పుడుతున్నారు, కర్నూలు. అలాగే ఎక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి, ఎక్కడ మనకు సంభవిస్తున్నాయి, గుంటూరులో సంభవిస్తున్నాయి. అలాగే ఎక్కడ అత్యల్పంగా పుడుతున్నారు, బాపట్ల. ఎక్కడ అత్యల్పంగా పిల్లలు అనేటటువంటి వారు చనిపోతున్నారంటే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 4 మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ ఆర్టికల్ బట్టి మనకి అర్థమవుతుంది. అది రీసెంట్గా మనకి ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, సీడ్ బాల్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇవి ఏంటంటే అరణ్యాల్లో కూడా అనమాట. అరణ్యాల్లో ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళి విత్తనాలు నాటలేం కదా మొక్కల్ని. అందుకే హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి సీడ్ బాల్స్ అనేటటువంటివి మేము నాటుతున్నామని చెప్తున్నారనమాట. ఎక్కడెక్కడైతే ఫారెస్ట్లో మనకి రిజర్వేషన్, మన ఫారెస్ట్లో మనకి రిజర్వ్డ్ జాబితాలో ఉండేటటువంటి అడవుల శాతం తగ్గిందో అక్కడ మేము వెళ్ళి ఈ సీడ్ బాల్స్ అనేటటువంటివి నాటుతున్నాము. అందులో భాగంగానే ఈ యొక్క ఆర్టికల్ అనేటటువంటిది మనం చూడొచ్చు అనమాట. ఒక్కొక్క పరిధిలోనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చింతూరు అవ్వచ్చు,
అలాగే 440 హెక్టార్లు అనేటటువంటి తగ్గిందనమాట చింతూరు పరిధిలోను. అలాగే మనకి బక్కవరం అక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అక్కడ కూడా జల్లాం. అలాగే మనకి ఏంటంటే మర్రికోడ, అలాగే దేవరపల్లి, ఇలా చాలా ప్రాంతాల్లో తగ్గింది. మేము సీడ్ బాల్స్ అయితే నాటుతున్నామని చెప్తున్నాం. ఇక్కడ రీసెంట్గా వచ్చిన వార్తల్లో వినిపించేటటువంటి సీడ్ బాల్స్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు, అప్పుడు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకు రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 ఉంది. ప్రస్తుతానికైతే పర్వాలేదు. మరి కొంచెం ఆర్బీఐ నిర్ణయించిన మానిటరింగ్ పాలసీకి మనకి +2 దీనికి ఈ +4కి అనమాట. +2 కలిపితే 6, -2 చేస్తే 2 to 6 మధ్యలోనే మనకి ద్రవ్యోల్బణం ఉండాలి. అది మనకు ఆర్బీఐ యొక్క గైడ్లైన్స్. ఎప్పటికప్పుడు మనకి మానిటరింగ్ పాలసీ ప్రకారం మనకి ఎప్పుడు కూడా రివ్యూ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే 4.38 పర్వాలేదన్నమాట. ఆ కోవలో మనం ఈ ఆర్టికల్ చూడవచ్చు. అయితే ఈ యొక్క రిటైల్ ద్రవ్యోల్బణానికి మనకు మెయిన్ ఏంటంటే బేస్ ఇయర్ అనేటటువంటిది రీసెంట్గా మార్చాం. అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు మార్చామంటే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం రేట్లు కరెక్ట్గా 2024లో ప్రైస్లు అనేటటువంటి మారలేదు, కాబట్టి ఈ 2024నే ఫిక్స్ చేశారనమాట. ఓకేనండి. అదే 2011-12 మనకి జీడిపి క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి బేస్ ఇయర్ అనమాట. దీన్ని మనం 2022-23గా మార్చుకున్నాం. ఓకేనా, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాబ్ విడత. చెప్పాం కదా, ఫస్ట్ ఆర్టికల్ ఇదే డిస్కషన్ చేసాం, కాబట్టి ప్రిపరేషన్ అయితే మనం కొనసాగించవచ్చు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనకి రేపటి నుంచి జూలై 15 నుంచి మనకి సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ అయితే మనకి కంటిన్యూ అవుతాయి. కాబట్టి మనం నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ సిలబస్ని పూర్తి చేస్తాము. రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అప్ టు సెప్టెంబర్ 15 వరకు మెయిన్ సబ్జెక్టులు అనేటటువంటివి పూర్తి చేసుకోవాలి, అది మన టార్గెట్. ఓకేనా. మెయిన్ సబ్జెక్ట్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి మార్నింగ్ 10-11 ఒక వీడియో రిలీజ్ అవుతుంది, 10కి 11కి. అలాగే ఆఫ్టర్నూన్ 2కి 3కి ఇంకొక వీడియో రిలీజ్ అవుతుంది. ఇలా మనకి 4 సబ్జెక్ట్స్ ఒకే రోజు కవర్ అయ్యేటట్టు విధంగా రివిజన్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం 2 months ఉంది కాబట్టి పర్వాలేదు, కంప్లీట్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. సబ్జెక్ట్ మనకి ఈజీగా డెప్త్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలు ఒకసారి చూడండి, సర్వే చేసాం ఆల్రెడీ. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కూడా చేసుకున్నాం, అలాగే రాష్ట్రం కంప్లీట్ చేసుకుంటున్నాం, అలాగే మనకి దేశం ఎకనామిక్ సర్వే, ఇండియా ఆర్థిక సర్వే కూడా మనం చేస్తున్నాం సిరీస్. ఓకేనా. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ రన్నింగ్ చేస్తున్నాం, అలాగే జాగ్రఫీ కూడా రన్నింగ్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ డైలీ రన్నింగ్ అనేది అటువంటిది ఉంటుంది. అంటే ప్రిలిమ్స్లో 3 సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి. అట్ ఏ టైం మనం ఏం చేస్తున్నాం, మెయిన్స్ అనేటటువంటిది 100% చూసుకుంటున్నాం, ప్రిలిమ్స్ అనేటటువంటిది 3 సబ్జెక్ట్స్. ఓకేనా. దాదాపుగా 60% కవర్ చేసుకుంటున్నాం. ఈ 60% అనేది మనం ఏమవుతుంది, 2 monthsలో 100 అయిపోతుంది. అంటే అప్పటికే ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది సెప్టెంబర్కి, మెయిన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక పూర్తిగా మనం ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఓకేనా. రేపటి నుంచి అయితే మనకి మంచి సిలబస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 1.5 hour నుంచి 2 hours కేటాయిస్తే అలా డైలీ రిలీజ్ చేసినటువంటి వీడియోస్ని అలా మీరు ఒక 20 minutes 30 minutes అలా చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి.